ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. డ్రగ్స్ దందాలో పోలీసుల పిల్లలు ఇక పోలీసుల పిల్లలకైతే ఏ డోక లేకుండా చీలం పట్టుకునే కాలమే లేకుండా పాడై మొత్తం రాజమే అల్లదా పాడై. ఇంటెలిజెన్స్ ఎస్పీ కుమారుడు రాహుల్ తేజ సైబరాబాద్ ఏఆర్ డీసీపీ కొడుకు మోహన్లను అరెస్ట్ చేసిన ఈగల్ డ్రగ్స్ వ్యవహారంలో మల్నాడు కిచెన్తో సూర్యతో పాటు ఇప్పటి వరకు 10 మంది అరెస్టు. సూర్య కాల్ లిస్టులో సెలబ్రిటీలు రాజకీయ నాయకుల కొడుకుల పేర్లు మాత్రం లిస్టులో ఉన్నాయంట. మరి రాజకీయ నాయకుల కొడుకుల పేర్లు, సెలబ్రిటీల కొడుకుల పేరు, పోలీసు వాళ్ళ పిల్లల పేర్లు తప్పితే పేదోళ్ళ పేర్లు ఉంటుండే వస్తున్నాయి. ఏమన్నా ఆయనకి ఏం బాధ చెప్పు. ఆడు వడన పొందా కష్టం చేసి వస్తే పొద్దుగంగా తాగితే కొంచెం కళ్ళు తాగుతాడు, లేకపోతే పావుచేరికి తా తీసుకున్నాడు అంటే కాళ్ళ కళని జల్లు అయితే నిమ్మలంగా నిద్రపోతాడు, బుక్కడి తిని భూమి కొడతాడు. గది పేదోళ్ళు చేసే పని. మరి డబ్బు ఉన్నోళ్ళు, ఈ పశ బలుపు ఉన్నోళ్ళు, ఒళ్ళు బలుపు ఉన్నోళ్ళు, ఫలానా బలుపు ఉన్నోళ్ళు అంతా ఇగో ఈ డ్రగ్స్కి అలవాటు అవుతారు. వీళ్ళకి అలగడు పైన ఇప్పుడు ఏమో చెప్తాడు. ఆడు ఏమైనా గట్టినే కానిస్టేబుల్ ఏమైనా పట్టుకున్నాను అనుకో, నువ్వు కానిస్టేబుల్వి, మయ్య సిఐ ఎస్ఐ, నువ్వు మొదమరి నేను భలే పీగుడు మంతుడిని, నన్ను ఆపుతావరా నువ్వు వెళ్ళి ఇటుకి వెళ్ళగానే పాప మా కానిస్టేబుల్ ఏం చేస్తాడు, పోనీ ఏమో సిఐ కొడుకంట, ఎస్ఐ కొడుకంట, లేకపోతే అందుకని పెద్ద ఆయన కొడుకంట పోనీ అని అంటాడు. ఇంకోనైనా పట్టుకుంటాడు. ఆడేమంటాడు, మా అయ్య మొదమరి పలాని నియోజకవర్గాన్ని మొత్తాన్ని పీగుడు మంతుడు మా అయ్యే, నేను ఆయన కొడుకుని నన్ను పట్టుకుంటారా అని ఆడాడుతాడు. మళ్ళీ ఇంకొక ఆయన కాడిపోతే ఇంకోడన్నా కట్టి సెలబ్రిటీ, నేను ఆ యాక్టర్ కొడుకుని ఈ యాక్టర్ కొడుకుని అంటారు. అవునా? మరి ఇప్పుడు దగ్గర నెల 25 రోజులు కావచ్చు. ఒక 3 పొరగాళ్ళు డ్రగ్స్ తాగుతురని గంజాయి తాగి పోలీసు వాళ్ళని ఏదో మాట అన్నారన్న ఉద్దేశంతో ఏం కొట్టుడు కొట్టిరు. పోలీసు వాళ్ళు లైవ్ పెట్టి మరీ కొట్టిరు. అవునా కాదా ప్రజలారా? మరి లైవ్ పెట్టి కొట్టినా వాళ్ళని కొట్టినట్టు మరి వీళ్ళని ఎందుకు కొట్టలేదు? వీళ్ళనేమో పేపర్కి ఇచ్చిరు, వాళ్ళనేమో ఏకంగా కొట్టుకుంటా లైవ్ వీడియో పెట్టిరు. మరి గిలకాడికి వస్తారా కదా, వాళ్ళ కట్టెలు పనిచేస్తలేవా, వాళ్ళ చట్టాలు పనిచేస్తలేవా? అందరు పోలీసు వాళ్ళని అయితే మేమనము, ఇంట్లో ఉన్న పోలీసు వాళ్ళ కొడుకులకు మరి గా శిక్ష ఎందుకు వేస్తలేరు? ఇంట్లో ఉన్న సెలబ్రిటీల కొడుకులకు గా శిక్ష ఎందుకు వేస్తలేరు? మొన్న 2 పోలీసు వాళ్ళు ఏమో పొరగాల కాలమే నిలబడతారు, ఇంకొక ఆయన గిసోని కట్ట పట్టుకొని ఇక చేదురు మామూలు చేదురు చేయలే, పాడైపోను ఏం కొట్టిరు. కొట్టి అలసిపోతే ఇంకో పోలీసు ఆయన జరగాలన్న పక్కపోయి నువ్వేం కొడతావు, పాడ ఏజ్ అయిపోయినట్టుంది, నేను కొడుతుంది అని కట్టె తీసుకొని మరి ఆయన అయిపోయినాక ఆయన అలిసిండని ఇంకొక ఆయన కొట్టాడు. ఓ సారు నీ దండం పెడతాను, నీ కాల్మొక్త సారు మా అమ్మ కానిచ్చిపెట్టు, మయ్య కానిచ్చిపెట్టు, మళ్ళీ చేయను అన్నదాకా ఏం కొట్టుడు కొట్టిండు. 2 కొట్టి అలిసినాక లేచిపోతుంటే 3వ పోలీస్ ఆఫీసర్ ఎగురుకొచ్చి అట్టే ఈపిలో ఒక తన్నదైనడు. అవునా కాదా? అది బాగా వైరల్ అయ్యింది. మరి గసవంటి శిక్షలు ఈ సెలబ్రిటీల కొడుకులకు, ఈ మోతవారి కొడుకులకు, ఈ పీగుడు మంతులకు కొడుకులకు ఏం ఎక్కడికి వేస్తలేరు? మరి శిక్షలు చెప్పురి అంటే పైసలున్నోనికి ఏమో ఒక న్యాయం, పైసలు లేనుడికి ఒక న్యాయమా? న్యాయం కాడికి పోతారుగా కోర్టులో చూసుకుంటూ న్యాయం చేయాలన్నా చేయదు తర్వాత భాగం. కానీ మరి ముందుగల్లా గాలనేమో గట్ట కొట్టి గీల పేర్లేమో గిట్ట పట్టుకొచ్చారు. మరి ఏం ఎక్కడికి చెప్పురి అంటే వీళ్ళ వల్ల సమాజం ఆగమైతే లేదా? అంటే వాళ్ళ వల్లనే సమాజం నాశనం అవుతుందా? వీళ్ళ వల్ల సమాజం ఏమైనా బాగుపడుతుందా? వీళ్ళు మొదవార్లంట ఆ డ్రగ్స్ సప్లై చేసుకుంటా కార్ల ముందర పోలీస్ అని ఉంటుంది. అవునా కాదా? ముందర పోలీస్ అని బోర్డు ఉంటే ఇక పోలీసులు ఆపుతారా? టోల్ గేట్ల కానీ ఏమన్నా అరే మన ఆఫీసర్ మన డిపార్ట్మెంట్ వాళ్ళే కావచ్చు, పోతే అనుకుని పోతప్పుడు ఇంకా ఈయన ఆ పోలీస్ అయినట్టు చూసినా కానీ ఆరని వచ్చి సార్ అవుపడతాడా రైట్ అని ఆయన అంటాడు. ఈయన ఈ పీగుడు మాత్రం ఈ పెద్ద దొంగ సంగతి ఆ పోలీస్ అనేది తెలియదు, పాడైపోను. ఈ దొంగలకే పెద్ద దొంగ. ఇటువంటి దందా చేసుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసుకుంటూ వస్తుంది. ఎవరు? ఈ కొంతమంది పోలీస్ ఆఫీసర్ల కొడుకులు, కొంతమంది రాజకీయ నాయకుల కొడుకులు, కొంతమంది సెలబ్రిటీల కొడుకులు. మరి సెలబ్రిటీల కొడుకులకైనా, రాజకీయ నాయకుల కొడుకులకైనా, పోలీసుల కొడుకులకైనా కానీ పేదోనికి ఉన్నంత న్యాయం మరి ఇప్పుడు పేదోనికి వచ్చినట్టు మరి వీళ్ళని ఎందుకు కొడతలేరు? వీళ్ళకి ఎందుకు చేస్తలేరు చెప్పరు. ఇక అంటే డబ్బు ఉన్నోడు ఏది చేసినా నడిచిపోతుంది, డబ్బు లేని వాళ్ళు ఏది చేసినా కానీ గిత్త చేసినా కానీ ఇక అనుకుని పోయి లోపడేయాలి. ఇది న్యాయం. ఇది అంటే చట్టము అందరికీ సమానంగా లేదు, చట్టాలను అమలుపరిచేది అంటే లేదు. పైసలు ఉంటేనే ఒక న్యాయం, పైసలు లేకుంటే ఒక న్యాయం. ప్రజలారా ఇగో గిసవంటి ముచ్చట వచ్చింది ఇలా మొత్తం సెలబ్రిటీల కొడుకులు ఏంటంటే మరి గిసవంటి లంగా దొంగలకు ఎలాంటి శిక్ష వేయాలనేది ఇక మీ కామెంట్ రూపకంగా చెప్పురి ఉంటాం మరి. ఇక